audio jungle. లేకుండా పోయిందో ఇవాళ కూడా కొంచెం ఎర్లీగా మార్చిలోనే స్టార్ట్ అయింది. అప్పుడు మా టైంలో ఆగస్టులో స్టార్ట్ అయింది. అంటే ఎలక్షన్స్ కూడా నవమాసాలు నిండేటప్పటికి వచ్చేస్తాయి అనుకుంటున్నాను. నవంబర్ డిసెంబర్ నాటికి ఆ రోజున ఉద్యమం అంతా కూడా రాష్ట్రం విడగొట్టకూడదు అని ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్షాలు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ కాంగ్రెస్ని తిడుతూ తీవ్రంగా ఉద్యమం చేసినా ఫలితం దక్కలేదు. రాష్ట్రాన్ని విభజించేసామని వాళ్ళు చెప్పారు. లేదా బాబు పాస్ అవ్వలేదని నాలాంటి వాడు ఎవడో ఆధారాలన్నీ పట్టి చూపించిన తీసి పక్కన పాడేశారు, కానీ ఎవడో పట్టించుకోలేదు. రేపు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా అదే అవుతుందా అని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళ ప్రోద్బలంతో ప్రధానమంత్రి రాజ్యసభలో ప్రకటించినటువంటి అంశం తర్వాత వచ్చిన ప్రభుత్వంలో ఇక్కడ అధికార పార్టీ భాగస్వామిగా నడిచినటువంటి పరిస్థితుల్లో కూడా మనం అది సాధించలేకపోయాం. ఆ రోజున దాదాపుగా అన్ని పార్టీల వాళ్ళు ఒప్పుకున్నారు. ఒక్క బీహార్కి సంబంధించినటువంటి సభ్యుడు తప్ప రాజ్యసభలో జరిగిన డిబేట్లో ఎలా ఇస్తారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఒక్కళ్ళు కూడా అడగల. రాజ్యసభలో బీహార్ సభ్యుడు కూడా ఏమన్నాడంటే రఘురామరాజు కమిషన్ ప్రకారం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఇంక లేదు కదా, డెవలప్డ్ స్టేట్ అండర్ డెవలప్డ్ స్టేట్స్ కింద లెక్కేశాడు ఆయన, మీరు మళ్ళీ ఇది తీసుకొస్తున్నారేంటని అడిగాడు. అయితే సభ అంతా కూడా గొడవ జరిగింది, కానీ ఎవరు ఇది తప్పని అనలా. తర్వాత డాక్టర్ రామచంద్రరావు రాజ్యసభలో పెట్టినప్పుడు కూడా బీజేపీ తప్ప మిగతా ఏ పార్టీలు కూడా అబ్జెక్ట్ చేయలే. టీడీపీ కొంచెం అటు ఇటుగా ఏం మాట్లాడాలో తెలియక, లేకపోతే వ్యూహాత్మకంగా బీజేపీకి సహకరించాలనో ఏమవుతుందిలే స్పెషల్గా ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుతోటి ఇదేం జరిగైనా చచ్చానా, అయినా రాజ్యసభ ఎలా పాస్ చేస్తుంది, ఇలాంటి మాటలు అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం విప్పిచ్చారు. నాకు తెలిసి ప్రైవేట్ మెంబర్ బిల్ అంటేనే ప్రైవేట్ మెంబర్కి బుర్రలో పుట్టింది. దాంట్లో మీరందరూ ఓటేయాలని విప్పివ్వడం కూడా భారతదేశంలో నేనైతే వినలేదు. ఎప్పుడైనా జరిగిందేమో నాకు తెలియదు, కానీ ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లుకి అనుకూలంగా ఓటేయాలని కాంగ్రెస్ పార్టీ విప్పించింది. అయితే దాన్ని ఏదో రెఫర్ చేయించారు. ఆవేళ మెజార్టీ ఉంది రాజ్యసభలో, ఆ బిల్లు పాస్ అయిపోతుంది. దాన్ని లోక్సభకు పంపించారు స్పీకర్కి. లోక్సభ స్పీకర్ ఇది రాజ్యసభలో చేయొచ్చని రాసింది, కానీ లోక్సభ జనరల్ సెక్రటరీ ఉంటాడు, ఆయన అభ్యంతరం వెలిపించట, అది పక్కన పెట్టేశారు. లోక్సభకు పంపడం అంటే స్పీకర్ నిర్ణయానికి పంపుతారు, కానీ స్పీకర్ ఆఫీసులో అటెండర్ నిర్ణయానికి పంపడం మనం ఎప్పుడు వెళ్ళా. స్పీకర్ ఆఫీసులో సెక్రటరీ జనరల్ గారు అభిప్రాయానికి వాల్యూ ఇచ్చింది మన పార్లమెంటు, స్పీకర్ అభిప్రాయానికి వాల్యూ ఇవ్వాల. ఈ లోపల రాజ్యసభలో వాళ్ళ రెండేళ్ళకి వాళ్ళ మెంబర్లు పెరుగుతూ ఉంటారు, బీజేపీకి మెజార్టీ పెరుగుతూ ఉంటుంది. ఆ రకంగా అది చచ్చిపోయింది. రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఎలా తీసుకొస్తారు స్పెషల్ కేటగిరీ? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కానీ వైసీపీ కానీ అక్కడ అధికారంలోకి రాదు. అక్కడ వస్తే బీజేపీ రావాలి, అంటే బీజేపీ కూటమి రావాలి, లేకపోతే యూపీఏ కూటమి రావాలి. చంద్రబాబు నాయుడు గారి పార్టీ పుట్టిందే యూపీఏకి వ్యతిరేకంగా. ఈవేళ ఎన్డీఏకి డెడ్ అగెనిస్ట్, బీజేపీకి డెడ్ అగెనిస్ట్ అయిపోయాడైనా. అంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ అధికారంలోకి వస్తే అక్కడికి వెళ్ళి మామూలుగా సామరస్యంగా సాధించుకుందాం, నేను లాగుతున్నాను, ఎంత వస్తే అంత లాగుతున్నాను అని 4 ఏళ్ళుగా ఆయన ఏ స్పీచ్లు ఇచ్చాడో ఆ స్పీచ్లు పనిచేయవు. ఇద్దరు బద్ధ శత్రువులే. ఇక వైసీపీ ముందే చెప్పేశారు,
కాంగ్రెస్ని మేము నమ్మం, బీజేపీ వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు ఇవ్వండి, రేపు అధికారంలోకి మళ్ళీ వస్తే ఇస్తారా? ఈవేళ బీజేపీ ఎవడి దయాదాక్షిణ్యం మీద ఆధారపడలేదు. ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. ఇప్పుడే చేయనటువంటి వాళ్ళు రేపు ఎట్టి పరిస్థితిలో వాళ్ళు ఎన్డీఏ వస్తుంది తప్ప బీజేపీ అధికారంలోకి రాదు. అది అందరికీ తెలుసున్న విషయమే. ఎన్డీఏ యూపీఏ వస్తుంది. ఎన్డీఏ రావచ్చు, యూపీఏ రావచ్చు. ఏదొచ్చినా ఇప్పుడు బీజేపీ వచ్చినట్టుగా ఆన్ ఇట్స్ ఓన్ ఇక మళ్ళీ మనం చూడం. రాహుల్ గాంధీ గారు సంతకం పెడతారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. రాహుల్ గాంధీ గారి సంతకం పెట్టే అర్హత ఎప్పుడు వస్తుంది? ప్రధానమంత్రి అయితే వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వాలంటే కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ రావాలి. అసలు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి డైరెక్ట్గా పోటీ ఉన్నటువంటి మొత్తం సీట్లే 154 సీట్లు. ఆ 154 కాంగ్రెస్కి వచ్చేసిన సరిపోదు, 273 రావాలి. ఏంటి మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత ఇదే షో? ఈ 4 ఏళ్లలో జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే బీహార్ గవర్నమెంట్ రాసింది అన్నిట్లోకి బాగా అండర్ డెవలప్డ్ మేము, మాకు ఎప్పటి నుంచో అడుగుతున్నాం స్పెషల్ కేటగిరీ ఏం చేస్తారని. మరో పక్కన మన పక్కనే ఉన్న ఒరిస్సా వాళ్ళు ఆల్రెడీ పట్నాయక్ గారు లెటర్ రాశాడు. అసలు మా రాష్ట్రానికి ఇవ్వకపోతే ఈ స్పెషల్ కేటగిరీ అనేది పేద రాష్ట్రాలకు ఇవ్వడం అనే ఫిలాసఫీయే తప్పు అయిపోతుంది, మాకన్నా పేద రాష్ట్రమే ఉందని. మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? 18,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం భారతదేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 20% ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. మా కష్టం చూసి మేము ఇస్తున్నటువంటి ప్రో బిజినెస్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసాం. ఆ క్రియేట్ చూసి 18,50,000 కోట్లు ఇవేవో పేపర్లో రాసిన లెక్కలు కాదు, అసెంబ్లీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రకటించాడు. బీజేపీతో గొడవెట్టుకుని వచ్చేసిన తర్వాత అసెంబ్లీలో కంటిన్యూగా వేసినటువంటి ఆయనకి ఇంకా అడ్డు చెప్పేవాళ్ళు కూడా లేరు. రోజుకొక సబ్జెక్ట్ మీద మాట్లాడాడు. 18,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు 4 సంవత్సరాల్లో వచ్చిన రాష్ట్రానికి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వమని ఎలా అడుగుతారు మీరు? రేపు వాళ్ళు అడగరా? ఇది నిజమా అసలు? రేపు మళ్ళీ వస్తారు, ఈ పార్టీ ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ అక్కడ ఎంపీలు వెళ్తారు, మళ్ళీ 4 ఏళ్ళు నెగోషియేషన్లు అవుతుంటాయి, గొడవలు అవుతుంటాయి. ఆఖరి సంవత్సరం నీ వల్ల పోయిందంటే నీ వల్ల పోయింది. ఎప్పుడైనా ఎవడైనా ఏ పార్టీ అయినా అధికార పార్టీ ఫెయిల్యూర్స్కి అపోజిషన్ కారణం అని చెప్పడం ఎప్పుడైనా విన్నామండి? చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ కారణంట. ఇది ఎక్కడైనా విన్నావా మనం? అసలు ఎక్కడో డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్కే ఈ ఆంధ్ర ఎఫ్ఐఆర్ జరిగిన 5 ఏళ్లలో జరిగింది. డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్కే తూట్లు పొడిచే పద్ధతిలో నడుస్తుంది ఇది. అసలు మన పవర్స్ ఏంటి? రాష్ట్రానికి కేంద్రానికి ఉన్న సంబంధం ఏంటి? అవసరమైతే వీళ్ళు చెప్తూ ఉంటారు మన ఫెడరల్ వ్యవస్థలో, మనది ఫెడరల్ వ్యవస్థ కానే కాదు, మనది యూనియన్ ఆఫ్ స్టేట్స్, నాట్ ఏ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్. మొత్తం బలం అంతా కూడా యూనియన్ గవర్నమెంట్ దగ్గర ఉంది. వాళ్ళు రాష్ట్రానికి ఎడగొట్టేయాలంటే ఎడగొట్టేయచ్చు. ఏ రాష్ట్రానికి ఎప్పుడు ఎంత ఇవ్వాలో వాళ్ళు నిర్ణయించవచ్చు. నిర్ణయించినవి కూడా మళ్ళీ వెనక్కిపోవచ్చు. ఈవేళ మనకి ఏ రైట్ ఉంది అడగటానికి? ఏ రైట్తో రేపు రాబోయే ప్రభుత్వాలు అడగబోతున్నాయి? అది చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఈ ఉద్యమం ఎందుకు? ఉద్యమం ఎప్పుడంటే కొంతమంది వ్యతిరేకం, కొంతమంది అనుకూలం ఉంటే, వ్యతిరేకులు ఎక్కడ ఎక్కువ ఉన్నారా, అనుకూలులు ఎక్కడున్నారా అంటే ఊరేగింపులు అవి తీసి ఇదిగో సమైక్యాంధ్ర మేము ఇంతమంది ఉన్నాం, మొత్తం స్టేట్ అంతా కూడా సమైక్యాంధ్ర అంటున్నాం చూడండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము రాష్ట్రం విడదీసేస్తామంటున్నారు,
కాంగ్రెస్ పార్టీతో లేవు అని పెద్ద ఉద్యమం చేశారు. ఈవేళ టీడీపీ, వైసీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, ఒక్క బీజేపీ తప్ప ఆవేళ కూడా బీజేపీ వ్యతిరేకం, ఈవేళ స్పెషల్ కేటగిరీకి బీజేపీ వ్యతిరేకం. అన్నీ ఉన్నప్పుడు స్ట్రాటజీ ప్లాన్ చేయండి. రేపు ఎవరో ఒకళ్ళు వస్తారు, వస్తే ఎలా సాధించబోతున్నారు అది చెప్పండి ప్రజలకి. మాకు ఓటేయండి, మాకు ఓటేస్తే ఎలా సాధిస్తాం, మేము సాధిస్తాం అంటే ఎవడో నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు చేయలేని వాళ్ళు అప్పుడు ఎలా చేస్తారు? అప్పుడు కాంగ్రెస్ వచ్చింది అనుకోండి, అక్కడికి లేదు బీజేపీ వచ్చింది గవర్నమెంటు, బీజేపీ ఎంపీ ఒక్కడే ఉన్నాడు ఇక్కడ, కాంగ్రెస్ ఎంపీ ఒక్కడే ఉన్నాడు ఇక్కడ. కాంగ్రెస్ బీజేపీ రెండింటికి కూడా ఈ రాష్ట్రం నుంచి ఒక ఎంపీ కూడా గెలిచేటువంటి పరిస్థితులు నాకైతే కనపట్టలేదు. మీరిద్దరూ కూడా కాంగ్రెస్కి వ్యతిరేక వాళ్ళే ఉంటారు, ఇద్దరు కూడా బీజేపీకి వ్యతిరేక వాళ్ళే ఉంటారు. ఇద్దరు అనుకూలంగా ఉండి కూడా సాధించలేదు, ఇద్దరు వ్యతిరేకలు ఎలా సాధిస్తారు? ఏ రూల్ ప్రకారం ఏమని అడుగుతారు? 5 ఏళ్లుగా అడగనటువంటి వాళ్ళు మళ్ళీ రేపు వచ్చి మీరు సాధిస్తారంటే ప్రజలు ఎలా నమ్మాలి? ఏదో ఒకటి కొంచెం చెప్పండి. ఇదిగో నా దగ్గర ఈ వెంట్రుక ఉంది, ఈ వెంట్రుకతో 3 వేసే కొండలు లాగేస్తానన్నా చెప్పండి. ఏ వేసలు అవుతారు? మళ్ళీ రెడీ అయిపోతుంది. టిక్కెట్లకు వచ్చేవాళ్ళు 2,000 ఇవ్వాలట. అప్పుడే ఆల్రెడీ ఆశావాహులంతా రెడీ అయిపోతున్నారు. ఉన్నవాళ్ళు ఆస్తులు అమ్మడానికి, లేని వాళ్ళు అప్పులు చేయడానికి. కనీసం 2,000 ఇవ్వాలి. 2 ప్రధాన పార్టీలు క్యాండిడేట్లు రెడీ అయిపోయారు. 2,000 రూపాయలు ఖర్చు పెట్టగలిగిన క్యాండిడేట్లు ఇంకా తెలుగుదేశంకి అయితే వాళ్ళు కొంత డబ్బు పంపిస్తారు. వాళ్ళు ఆల్రెడీ కొంచెం రూలింగ్లో ఉన్నారు కాబట్టి కొంత డబ్బు 1000 మేము ఇస్తాం, 1000 నువ్వు రెడీ అయిపోతున్నాయి. ఇవాళ నాకు చాలామంది ఈ యూట్యూబ్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది అడుగుతూ ఉంటారు, నాకు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది, నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను, నేను దేశానికి ప్రజలకి సేవ చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయాలో తెలియట్లేదు నాకు, ఏ రాజకీయ పార్టీలో చేరాలన్నా ఏం అర్థం అవ్వట్లేదు అని అనేక మంది వాళ్ళకు ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి తపనను బయటపెడుతున్నారు. వాళ్ళందరికీ ఒకే మాట చెప్తున్నాను, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఒక్క ఎలక్షన్, రేపు రాబోయే ఒక్క ఎలక్షను డబ్బు ఖర్చు పెట్టిన వాడు ఓడిపోవాలి. ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకుంటారో వాడికి జనం ఓటేయకూడదు. అయితే ఇది చిన్న మిషన్ కాదు, ఎందుకంటే మోసం మనం చేయగలమేమో కానీ పేదవాడు మోసం చేయలేడు. చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు ఏదైనా అబద్ధం చెప్పడం అలాంటివి చేస్తారేమో కానీ 2,000 రూపాయలు ఒకటి దగ్గర పుచ్చుకున్నాక 2,000 యావరేజ్ని కట్టాను, 5,000 ఇంకా ఎక్కువ అన్నది కూడా మీరు లెక్కట్టి చెప్పండి. మీకు అందరికీ అదే రిక్వెస్ట్, అందుకే ఆ లెక్క చెప్తున్నాను. లెక్క ఎందుకు చెప్తున్నానంటే రేపు ఎలక్షన్లో 2,000 రూపాయలు ఇచ్చేవాడికి ఎందుకు ఓటేయకూడదు? డబ్బు ఇచ్చిన వాడిని ఎలా మోసం చేస్తారండి? డబ్బు ఇచ్చుకుని మోసం చేయమంట. లోపలికి వెళ్ళి ఆ స్విచ్ నొక్కే టైంలో ఆ మనిషి, ఆ మిషను చుట్టూ గుడ్డలు కట్టేసి ఉంటాయి. అదే అంతరాత్మ. ఎవ్వరూ కూడా మోసం చేయలేరు. అక్కడికి వెళ్ళాక అనిపిస్తుంది, అయ్యో 2,000 పుచ్చుకున్నాం, మనం 1 కోటితో ఏమవుతుంది, ఎందుకో ఈ పాపం నాకంటుకోవాలి అని టక్కన 2,000 ఎవడ తెరుచుకున్నాడో వాడికి నొక్కేస్తారు. ఇద్దరు 2,000 ఇచ్చారనుకోండి, అప్పుడు వీడు మా బామ్మర్దనో లేకపోతే వీడు మా తమ్ముడు వచ్చి వీడికి ఓటేయమన్నాడనో ఏదైనా పని చేయొచ్చు. కానీ 2,000 వెనకాల ఉన్నటువంటి కథ ప్రజలకి చెప్పవలసిన బాధ్యత ఈ సిస్టమ్ని అసహించుకుంటున్న వాడు ప్రతి ఒక్కడి మీద ఉంది. లెక్క తీశాను మొన్న, మనకున్నది మొత్తం 2,61,00,000 మొన్న ఓడిపోయిన పార్టీ, గెలిచిన పార్టీ కలిపి ఓట్లు వచ్చాయి. రేపు ఎలక్షన్లో ఒక 3 కోట్ల మంది ఓటర్లు ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. ఈ 3 కోట్ల మంది ఓటర్లు 2,000 చొప్పున ఓటు అమ్మారనుకోండి, ఈ పార్టీయో ఆ పార్టీయో 2 పార్టీలో ఓటు అమ్మితే 5 ఏళ్లకి వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని 5 సంవత్సరాల పాటు వాళ్ళ తరఫున వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టడానికి అధికారం ఇచ్చేస్తున్నారు.
ఏ రేటుకి ఇస్తున్నారు? 5 ఏళ్ళు అంటే 1825 రోజులు. 2000ని 1825 రోజులు ఎట్టి భాగిస్తే రూపాయి 9 పైసలు పడుతుంది రోజుకి. 9 పైసలు జిఎస్టీ అనుకోండి. రూపాయికి అమ్మేస్తున్నారు రోజుకి. రూపాయి ముష్టివాడికి వేస్తే తీసుకోవట్లేదు ఈవేళ. ఎగాదిగా చూస్తున్నాడు, వీడి దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చిందిరా రూపాయికా సరే. మళ్ళీ రూపాయికి కొంటున్నారు. పోన్లే బాబు, ఆ రూపాయినా ఇచ్చాడు కదా, ఏముంది నేను ఇచ్చేది ఏముంది, నా దగ్గర ఏం తీసుకుంటుంది గవర్నమెంట్ అంటే యావరేజ్ లెక్క కట్టాను. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ సంవత్సరం 191,000 కోట్ల బడ్జెట్. 5 సంవత్సరాలకి 9,55,000 కోట్ల రూపాయలు ఈ 3 కోట్ల ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పుతోటి ఖర్చు పెట్టబోతున్నారు. అంటే రోజుకి ఒక్కొక్క ఓటరు 523 రూపాయల 80 పైసలు. ఒక్కొక్క ఓటర్కి సంబంధించిన 523 రూపాయల 80 పైసలు ఖర్చు పెట్టడానికి రైతు రూపాయి ఇచ్చి కొనుక్కుంటున్నారు. మేమెప్పుడు కట్టామని డబ్బులు 523, నా ఆదాయమే రోజుకి 200 లేదు, ఎక్కడి నుంచి కట్టాను నేను అని అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ సంవత్సరం మనకి లెక్కేసింది 65,535 కోట్ల రూపాయలు డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ. సేల్స్ ట్యాక్స్ ద్వారా కానీ, సినిమా చూసినా, సారా తాగినా, బస్ ఎక్కినా, టిఫిన్ తిన్నా, బియ్యం కొనుక్కున్నా, పప్పులు కొనుక్కున్నా, ఉప్పు కొనుక్కున్నా, పేదవాళ్ళు బతికేటువంటిది ఏది కొనుక్కున్నా సరే దాని మీద కట్టే ట్యాక్స్ అలోన్ 65,535 కోట్లు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.